హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీజీటీ అండ్ టీజీటీకి సంబంధించి ఉద్యోగాలకి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణ అందరికీ అవకాశం ఉంటుంది. సాలరీ కూడా మంచి సాలరీ అయితే ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మాకు టెస్ట్ సిరీస్ కావాలి, మార్క్ టెస్ట్లు కావాలని చెప్పేసి అనుకుంటున్నారు, మీకు ఒక శుభవార్త. టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు 1 పాస్ పైన మనకి స్ప్లాష్ సేల్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ ఆఫర్ మనకి 29th జూలై నుంచి 31st జూలై వరకు అయితే ఉంటుంది. సో ఈ యొక్క 29th జూలై రోజు మార్నింగ్ 12 AM నుంచి 1 AM మధ్యలో తీసుకుంటే ఇంకా మీకు లోయెస్ట్ ప్రైస్లో కేవలం 399కి 1 year వరకు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు మీరు టెస్ట్ సిరీస్ అనేది. అండ్ మీకు ఇంకా FRJ10 కోడ్ యూస్ చేస్తే 12% డిస్కౌంట్ వస్తుంది. మీరు 12 AM to 1 AM తర్వాత తీసుకుంటే మాత్రం 449కి అయితే వస్తుందన్నమాట. సో ఈ యొక్క 1 పాస్ అనేది మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఇందులో 150,000కి పైగా మార్క్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ అది ఉంది. మీకు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ లేకుండానే సో జస్ట్ మీకు ఇంటర్వ్యూస్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. మనకి ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, 30 జూలై అండ్ 31st జూలై ఈ 2 డేట్స్లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే పెడుతున్నారు. సో ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీకు ఏదైతే ఫామ్ కనిపిస్తుందో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మీకు ఈ ఫామ్ కూడా డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసేసి ఇక్కడ మీ యొక్క నేమ్ ఇవ్వాలి ఫస్ట్. తర్వాత ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తానంటే పీజీటీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అనమాట. సో పీజీటీకి సంబంధించి కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ, జాగ్రఫీ, హిస్టరీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సైన్స్, మ్యాథమెటిక్స్. సో ఈ విధంగా మనకి పీజీటీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టీజీటీకి సంబంధించి సైన్స్, మ్యాథమెటిక్స్, సిఎస్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఆర్ట్, మ్యూజిక్, సోషల్ సైన్స్ అండ్ హాస్టల్ సూపరింటెండెంట్స్. సో ప్రజెంట్ ఇవైతే లేవు, మనకి ఓన్లీ ప్రజెంట్ అయితే పీజీటీ, టీజీటీ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉందా ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసి సో మిగతా 2 pages కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో మీరు సబ్మిట్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా మీరు పర్టికులర్ డేట్స్లలో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అని కూడా మీరు పట్టుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి సో మనకి మినిమం వచ్చేసి ఇక్కడ చూడండి 28 years అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకి మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ 50 years అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి 28 years కాదు, మీకు మినిమం 18 అయితే ఉండాలి. నోటిఫికేషన్లో మీకు చూపించారు. అండ్ మ్యాక్సిమం 50 years వరకు ఏజ్ అనేది కన్సిడర్ అయితే చేస్తారంట. సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి 2 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో ఏది ఉన్నా ఎలిజిబులే. ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసిన సంబంధిత సబ్జెక్ట్స్లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం 50% మార్కులతో. అండ్ లేకుంటే ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మాస్టర్స్ డిగ్రీ అనేది సంబంధిత సబ్జెక్ట్స్లో చేసి ఉండి 50% మార్కులతో పాస్ అయి ఉండి బీఈడీ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచింగ్ చేసేటువంటి ప్రొఫిషియన్సీ అంటే స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ చేశారు. పీజీటీకి సంబంధించి ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పేసి ఉన్నాయి కదా. మనకి ఇప్పుడు ఏదైతే నేను సబ్జెక్ట్స్ మెన్షన్ చేశానో స్టార్టింగ్లో వాటికి సంబంధించి సబ్జెక్ట్స్లో మీకు యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి, లేకుంటే మాస్టర్స్ అనేది ఉండాలి. దాంతోపాటు మీకు గ్రాడ్యుయేషన్లో ఒక సబ్జెక్ట్ అనేది ఒక సబ్జెక్ట్గా అయితే మీరు చదువుండాలన్నమాట.
అండ్ టీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి. సో టీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి, సో మీరు నార్మల్గా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయ్యి ఉండి బీఎడ్ అనేది చేసి ఉండాలి. సో సంబంధిత సబ్జెక్ట్స్లో బీఈడీ 50% మార్కులతో చేసి ఉండాలి. దాంతోపాటు కంపల్సరీగా మీరు సీటెట్ అనేది పేపర్ 2కి సంబంధించి క్వాలిఫై ఉండాలన్నమాట. ఇది ఓన్లీ టీజీటీకి సంబంధించి మాత్రమే. పీజీటీకి మాత్రం ఎటువంటి సీటెట్ అనేది అవసరం లేదు. ఓన్లీ టీజీటీ పోస్టులకి మాత్రమే సీటెట్ అనేది మీరు పేపర్ 2 అనేది మీరు క్వాలిఫై ఉండాలన్నమాట. సో దాంతోపాటు మీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచింగ్ చేసేటువంటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, మనకి కంపల్సరీ అయితే కాదు అది. సో మీకు ఒక నాలెడ్జ్ ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ పీజీటీ కానీ టీజీటీకి సంబంధించి కానీ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఏదైతే జవహర్ నవోదయ స్కూల్ ఉందో అందులో మనకి వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ కూడా పెట్టట్లేదు. జస్ట్ మీకు ఇంటర్వ్యూస్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. అయితే ఒక నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ఎస్కి సంబంధించి మన 2 తెలుగు స్టేట్స్లో కూడా జవహర్ నవోదయ విద్యాలయస్ అయితే ఉండడం అయితే జరిగింది స్కూల్స్. సో ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఇక్కడ అకాడమిక్ సెషన్ కూడా చూడొచ్చు. 2026 to 27 ఇయర్కి సంబంధించి ప్రజెంట్ వీళ్ళు కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఈ యొక్క పీజీటీ అండ్ టీజీటీ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన హైదరాబాద్ రీజియన్లో మీకు పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. కాకపోతే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చూడండి. ఇక్కడ ఇంటర్వ్యూ షెడ్యూల్ వచ్చేసి 30 జూలై రోజేమో పీజీటీకి సంబంధించి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, అండ్ టీజీటీకి సంబంధించి సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ కౌన్సిలర్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి, అండ్ 31 జూలై రోజేమో పీజీటీకి సంబంధించి ఇంగ్లీష్, హిందీ, జాగ్రఫీ అండ్ హిస్టరీ, టీజీటీకి సంబంధించేమో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఆర్ట్, మ్యూజిక్, సోషల్ సైన్స్ అండ్ హాస్టల్ సూపరింటెండెంట్స్ మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ హాస్టల్ సూపరింటెండెంట్స్కి సంబంధించి అండ్ కౌన్సిలర్కి సంబంధించి ఈ 2 రకాల పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ చెప్పలేదు. ఎందుకంటే వీటికి ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. హాస్టల్ సూపరింటెండెంట్కి అయితే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ కౌన్సిలర్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి ఈ పోస్టుల గురించి నేను చెప్పలేదు. సో మిగతా పీజీటీ అండ్ టీజీటీకి అయితేనేమో ఫ్రెషర్స్ అందరు కూడా మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇంటర్వ్యూ టైం వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. దానికంటే ముందే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. మార్నింగ్ 8:30 AMకి ఈ లొకేషన్ ఏదైతే ఉందో PM శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, మధ్యరాల విలేజ్, చిలకలూరిపేట, పల్నాడు, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ వచ్చేసి 522616. సో ఈ లొకేషన్కి మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కానీ పోస్టింగ్ మాత్రం మీకు హైదరాబాద్ రీజియన్లో అయితే ఉంటుంది. ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీకు చెప్తారు వాళ్ళు. సో ప్రజెంట్ అయితే ఒక నవోదయ విద్యాలయ సమితి నుంచి అఫీషియల్గా ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకి ఎన్విఎస్ఎస్ స్కూల్స్కి సంబంధించి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. కంపల్సరీగా మీరు ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయకుండా ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం మిమ్మల్ని ఇంటికి అయితే పంపించేస్తారు. కాబట్టి కంపల్సరీగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.